ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్తే. ఈరోజు అత్యవసరంగా ప్రెస్ మీట్ నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్న సూర్యం గారికి, గౌరవ స్వర్గీయ గద్దర్ గారి కుమారుడు సూర్యం గారికి, ప్రొఫెసర్ పాలమూరు విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ కుమారస్వామి ప్రొఫెసర్ గారికి, ఇఫ్లూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ రాజు నాయక్ గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బాధిత కుటుంబాలకి అన్న శంకర్ గారికి, బీసీఎస్ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాఘవేంద్ర ముదిరాజు గారికి. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, సరే మీ అందరికీ నేపథ్యం తెలిసిందే. నాగర్ కర్నూలు జిల్లా కొమెర గ్రామ బాధిత వర్గం ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల యొక్క పోరాటం, పెట్టుకున్న డిమాండ్లు, నాగర్ కర్నూలు వేదికగా అవన్నీ పరిష్కారం కాకపోవడం, అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ మొత్తం తాత్సారం చేసి నిర్లక్ష్యం చేసి అనుకున్న కేసులు ఏమీ కట్టకపోవడం, నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపకపోవడం, అడిగిన సెక్షన్లు పెట్టకపోవడం, మొత్తంగా కుట్ర చేసి చివరికి అక్కడ ధర్నా శిబిరాన్ని కూడా తొలగించేదాకా పోవడం. ఇదొక్కటే కాకుండా కొమెర గ్రామంలో ఉన్నటువంటి దాడి చేసిన నిందితులే ఒక పెద్ద ర్యాలీని తీసుకొని నాగర్ కర్నూలుకి వచ్చే పరిస్థితి రావడం, అక్కడ 144 సెక్షన్ లాంటిది ఒకటి పెట్టాలనే ఈ పరిస్థితుల్లో నుంచి బాధితులైన వారందరినీ నేను మా బీసీఎస్ఎస్టీ జేఏసీ ఉద్యమం మొన్న డీజీపీ గారి దగ్గరికి తీసుకురావడం వరకు మీ అందరికీ తెలిసిందే. డీజీపీ గారికి కలిసి వారికి మా బాధని, సమస్యని, అక్కడ ఉన్న పరిస్థితిని ఇమీడియట్గా కేసుల్ని నమోదు చేయమని ఒక విజ్ఞాపన పత్రం డీజీపీ గారికి ఇవ్వడం, ఆ డీజీపీ గారికి ఇచ్చినప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ మరియు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు, మాజీ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు, ఇంకా అనేక మంది పెద్ద మనుషులతో పోయి డీజీపీ గారికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు డీజీపీ గారికి చాలా సవివరంగా, ఎంతో క్లియర్గా డీజీపీ గారి ఆఫీసులో మేము మాట్లాడిన లైన్ అంతా మీరు తెప్పించుకున్నా చాలా బాగుంటుంది. ఆ రోజు మేము మాట్లాడింది ఏమిటి అంటే, అయ్యా మీరు త్వరగా ఈ కేసులు చేయండి, నాగర్ కర్నూలు పోలీసులు ఒక్క పని చేయడం లేదు, నాగర్ కర్నూలు పోలీసులు మేము నమ్మదలుచుకోలేదు, మీరు వెంటనే ఈ కేసులు కట్టి వాళ్ళని అర్జెంటుగా రిమాండ్కు పంపి నిందితుల్ని శిక్షించాలి, వాళ్ళకి జీవిత ఖైదు పడాలి, ఉరిశిక్ష పడేంత వరకు ప్రభుత్వం బాధితులకు అండగా ఉండి న్యాయం చేయండి, ఆ తర్వాత కాంపన్సేషన్ ఏవైతే ఉన్నాయో దాని విషయంలో కూడా మాట్లాడటం జరిగింది. సరే, పోలీస్ డిపార్ట్మెంట్ పరిగణలో ఉన్నా లేకపోయినా మాట్లాడాం. ప్రధానంగా రెండవ విషయం అక్కడ ఏం చెప్పినామంటే, ఇది అసలు కీలకమైన విషయం. రెండవ విషయం డీజీపీ గారికి వివరించింది. ఎందుకంటే అంత పెద్ద పోలీసు అధిపతి దగ్గరికి పోయినప్పుడు విషయాలన్నీ చెప్పాలి. ఇక్కడ ఒక కన్ఫ్యూజ్ జరుగుతూ ఉన్నది. ఈ అయోమయంలో నుంచి గందరగోళ స్థితిని ఏర్పాటు చేసి ఒక నిందని మా మీద వేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రయత్నిస్తూ ఉంది. ఏమిటి అదేనంటే, ఈ చనిపోయిన పాప తల్లి ఇగో ఈమె ఎవరు? ఇగో చంద్రకళ, ఇట్రమ్మ. ఈ రజక ఎవరు ఏంటో చెప్తున్నాను. రజక కులంలో పుట్టినటువంటి ఈ చంద్రకళ గారి కుమారుడే గణేష్. ఇగో ఈ గణేష్, ఈ చంద్రకళ గారి యొక్క కోడలే ఇగో ఏం పేరు? మౌనిక. రెండవ కోడలు ఎవరు? ఇగో మహేశ్వరి. కూతురెవరు? కీర్తి. ఈమె చేసుకుంది ఎవరిని? ఒక దళితుణ్ణి. ఇద్దరు కొడుకులు చేసుకుంది ఎవరిని? ఒక కొడుకు ఒక మాల కులంలో పుట్టినటువంటి ఒక స్త్రీని చేసుకున్నాడు. మరి మౌనిక మొదట్లో మేము ఏం భావించామంటే, ఇద్దరు కోడళ్ళు చాకలి కులస్తులు కాదు, ఇద్దరు అల్లుడు కోడళ్ళు అంటే కులాంతర వివాహాలు చేసుకున్న కుటుంబం. ఈ కులాంతర వివాహాలు చేసుకున్న కుటుంబంలో మొదటగా మౌనిక ఎవరైతే చనిపోయిన పాప తల్లి ఉందో, పాప తల్లి ఎస్సీ అనడం జరిగింది.
పాపతల్లి ఎస్సీ అనడం జరిగినప్పుడు పాపతల్లి కాకుండా ఈ చంద్రకళ గారి రెండవ కోడలు మహేశ్వరి ఎస్సీ అనడం జరిగింది. ఈ పాపతల్లి చనిపోయిన పాపతల్లి మౌనిక ఎవరైతే ఉన్నారో అలియాస్ యాదమ్మ, మౌనిక యొక్క కులము ఎస్సీ అని అన్నాం. ఎందుకన్నాం? ఆమె పుట్టింది, ఈ మౌనిక పుట్టింది బీసీ కులంలో. మౌనిక పుట్టింది బీసీ కులంలో. ఏం కులము? వంశరాజుల కులంలో పుట్టింది. వంశరాజుల కులంలో పుట్టిన ఈమె, ఈ మౌనికాని మాదిగల పెంపకం జరిగింది. అప్పుడు ఈ చిన్న తల్లి ఏమనుకోవాలి? అప్పుడు తనకు తాను చిన్నతనంలోనే తన కులాన్ని ఏమని చెప్పుకుంటుంది? పెంచిన కుటుంబానికి సంబంధించిన చెప్పుకుంటుంది. ఎవరు పెంచారు, ఏ కుటుంబం పెంచిందో, దత్తత కాగితాలు ఉన్నాయంటే మా ఎస్సీ బీసీలకి డాక్యుమెంట్స్ రాయించుకోవడం, డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేయడం, కాగితాలు తయారు చేయడం, మా బాధని సరిగ్గా లీగల్గా వెళ్ళబుచ్చుకోవడం, మా బాధని రెగ్యులర్గా ఎగ్జాక్ట్లీ ఎక్స్ప్రెస్ చేయడం ఈ మాకు తెలియదు. మాకు కన్నీళ్ళే తెలుసు, బాధలే తెలుసు, పంచాయతీ పెట్టుకున్నట్టు మాట్లాడతాం మేము. మాకు కాగితాలు గీతాలు పెద్దగా తెలియదు. మాకు 10 ఎకరాల భూమి ఉన్నా భూమి కాగితాలు ఉండవు. మాకు వానికి భూమి లేకపోయినా వానికి కాగితాలు ఉంటాయి. మాకు భూమి ఉన్న కాగితాలు ఉంటాయి. ఈ భూమి నాదే అంటాం. మా సమస్యని ప్రభుత్వం దగ్గరికి, పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఒక పద్ధతి ప్రకారం, ఒక చట్ట ప్రకారం, ఒక సిస్టమేటిక్గా ఒక విషయాన్ని మేము ప్రజెంట్ చేయలేము. మాకు ఆ కల్చర్ తెలియదు. మాకు ఎవడు ఎడ్యుకేషన్ చేసినోడు, నేర్పినోడు, ట్రైనింగ్ ఇచ్చినోడు లేడు. పోలీస్ స్టేషన్కి మీరు ముందు ఏం కాగితం ఇచ్చిండ్రు, తర్వాత ఏం కాగితం ఇచ్చిండ్రు, మొదటి కాగితంలో ఏముంది అంటే అసలు మా దుఃఖాన్ని ఎల్లబుచ్చుకోవడం రాదు, మా బాధని చెప్పుకోవడం రాదు, మా కాగితం రాసేవాడు ఉండడు, కాగితం ఎట్లా రాయాలో తెలియదు. రెండోసారి, మూడోసారి ఏ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అని చూడండి, అందులో మేము ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మా ఇష్యూని మేము చెప్పుకున్నట్టుగా ఉండదు. మాకు తెలియదు. ఎవరో వచ్చి సలహా ఇచ్చి ఇగో ఈ మాట రాయాలమ్మా కాగితంలో, రాస్తేనేనమ్మా నువ్వు ఈ కులానికి సంబంధించినవు కదా, కాబట్టి నీకు యాక్ట్ ఇంప్లిమెంట్ అయిద్దని ఎవడో భగవంతుడిలాగా ఒకడు వచ్చి చెప్తే కానీ మాకు తెలియదు. కానీ తెలివిగల నిందితులు ఏం చేస్తారంటే, వాడు గాయపడకపోయినా, దెబ్బ తగలకపోయినా వాడు రాయాల్సిన సెక్షన్స్ అన్నీ రాస్తాడు. దట్ ఈజ్ సోషల్ లిటరసీ. మాకు ఈ లిటరసీ కాదు, సామాజిక అక్షరాస్యత కూడా తెలియని జాతులు మాకు తెలియదు. ఇక్కడ ఇంతకు చెప్పొచ్చేది ఏమిటి అంటే, ఈ మౌనిక పుట్టింది ఏ కులము? ఒక బీసీలో ఉన్నటువంటి పిచ్చకుంట్ల అనేది తర్వాత గవర్నమెంట్ చట్టం మారినాక వంశరాజా. అది మొదటి రోజే క్లియర్ అయిపోయింది, రెండో రోజే క్లియర్ అయిపోయింది. మేము మరి ఎస్సీ ఎస్టీ ఎట్లా అడుగుతున్నాం అట్రాసిటీ యాక్టు? ఈమె పెరిగింది మాదిగలలో కాబట్టి ఒక సుప్రీంకోర్టు లైన్ ఉంది, అది టెక్నికల్గా. రెండవది తాను పెరిగింది మాదిగ ఇంట్లో కదా, కాబట్టి నేను మాదిగా అన్నట్టుగా ఆమె ఆలోచిస్తుంది. చుట్టుపక్కల పరిస్థితి అంతే ఆలోచిస్తుంది. ఒక కుటుంబంలో ఒక 5-6 ఉన్నారు. ఒక చిన్నప్పుడే వేరే ఇంట్లో పెరిగింది, చిన్నతనం అంతా ఆమె జీవితం ఇట్లనే సరిపోయింది కాబట్టి పెరిగిన ఇంటినే చెప్పుకున్నది. మేమేమంటున్నామంటే ఇక్కడ పెరిగిన ఇంటిని కూడా మీరు కౌంటులో తీసుకోము, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా మేము పక్కన పెడతామంటే పెట్టండి, నో ప్రాబ్లం. మీకు ఏ వంక దొరుకుతుందా అని ఎదురు చూస్తారు గవర్నమెంట్. అన్ని ఆధారాలు, సమస్త ఆధారాలు ఉంటే మేము పక్కా సెక్షన్స్ పెడతాం ఇక నుంచి దళితుల మీద అని వాగ్దానం ఇస్తాడా డీజీపీ? కొన్ని వేల, వందల కేసులు చూపిస్తాం అన్ని ఆధారాలతో. ఉదాహరణ కర్ల రాజేషు అన్ని ఆధారాలను పెట్టిరా? పెట్టలే కదా. అంటే అన్ని ఆధారాలున్నా పెట్టరు మీరు, మాకు తెలుసు. అది ఇక్కడ ఒక వంక దొరికింది. ఈ వంకలో ఆమె పెరిగింది మాదిగ కులంలో అయి మాదిగ అని చెప్పుకున్నా ఓకే, ఆమె ఎస్సీ కాదు అన్నారు. సంతోషం, ఎస్సీ కాదు, ఓకే. ఎస్సీగా మేము అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ కాదు అన్నారు, ఓకే. దాని చుట్టే తిప్పుతున్నారు కథ మొత్తం. మర్డర్ కేసు నమోదు చేయరు, అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయరు. అటెంప్ట్ మర్డర్ కేసు ఒకటి నమోదు చేస్తారు, ఎంటికలు పెట్టి ఈడ్చి జాకెట్లు పగలజీరి పిచ్చి తిట్టుడు తిట్టి మొగోళ్ళే ఆడపిల్లల్ని 2 గంటలు కొట్టినా అబ్యూజింగ్ మహిళా చట్టం అమలు చేయరు, ఆ సెక్షన్ రాయరు. మరి అదెందుకు రాయారో ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. మర్డర్ కేసు ఎందుకు నమోదు చేయరో ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. కానీ ఈమె తప్పుడు కులంతో ఉద్యమకారులు వచ్చి ఈమె కులాన్ని తప్పుగా పెడుతున్నారు అని ప్రపంచం అంతా కూడే విధంగా చెబుతున్నారు. నేను ఈ తల్లిని పట్టుకొని పోయి డీజీపీ గారి దగ్గర కూర్చోబెట్టి ఇష్యూ కన్నా ముందే డీజీపీ గారికి, అయ్యా ఈమె పుట్టింది బీసీ కులంలో, పెరిగింది మాదిగా దళిత కులంలో,
పెరిగిందే ఆమె క్లెయిమ్ చేసుకుంటుంది, పుట్టింది బీసీలలో అని డీజీపీ గారికి వివరించాను 3 సార్లు. మీరు డీజీపీ గారిని కనుక్కోవచ్చు. మేము తప్పు చేసే అవకాశమే ఉండదు, ఛాన్స్ కూడా ఇవ్వవు. కాకపోతే మాట్లాడే విధానంలో మాకు వారసత్వం లెగసీ లేదు, లీగల్ ఫ్రేమ్లో మాట్లాడే ఆ లాజిక్స్ మాకు తెలియదు. కానీ న్యాయం మాట్లాడతాం. ప్రజెంటేషన్లో తేడాలు ఉండొచ్చు, కానీ న్యాయమే ఉంటుంది మాకు. అందుకని ఇక్కడ ఏమంటున్నామంటే డీజీపీ గారి దగ్గర ఎప్పుడు చెప్పినాము మేము, ఈ కుటుంబాన్ని అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చి డీజీపీ గారికి ఉన్నవన్నీ చెప్పాలి కదా. ఇగో ఈ మౌనిక అనే తల్లి పలానా ఊరు, పలానా ప్రాంతము, పలానా కులంలో పుట్టింది, కానీ మాదిగలలో ఎస్సీల ఇళ్లలో పెరిగింది కాబట్టి తనకి ఎస్సీగానే బ్రాటప్ అయింది కాబట్టి తను చెప్పుకున్నది, నేను మాదిగోళ్ళ అమ్మాయిని, ఎస్సీ దళిత అని చెప్పింది. పుట్టింది వంశరాజ కులంలో. అయినా మీరు ఇంప్లిమెంట్ కాదనుకుంటే అది లీగల్గా ఎట్లా చేయాలో అట్లా చేస్తాం అనుకుందాం. మీరు ఇంప్లిమెంట్ చేయబాకండి. కానీ మేము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టాలనే వాదన ఎందుకు చేశామో తెలుసా? మేము వాదన ఎందుకు చేస్తున్నాం? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది ఎందుకు చేస్తున్నాం? చాలా జాగ్రత్తగా ఈ కేసుని, ఈ గొడవల్ని మొత్తం కంటిన్యూటీగా వారం రోజుల నుంచి వీక్షిస్తున్న కోట్ల మంది ప్రజలకు తెలియజేస్తున్నా. అమ్మా మహేశ్వరి దా, ఈ కుటుంబం మీద మొత్తం దాడి జరిగింది. అమ్మా ఈ గుడిలో పడేసి ఈ కుటుంబం మీద మొత్తం దాడి జరిగింది. సాకలి కుటుంబం అయినటువంటి చంద్రకళ కుటుంబాన్ని మొత్తం మీద దాడి జరిగింది. దాడి చేసిన వారంతా రెడ్లు. ఈ దాడిలో ఈ చంద్రకళ రెండవ కోడలు, పెద్ద కోడలు, అదే అమ్మ రెండో కోడలు అంటే పెద్ద కోడలు. ఈ కోడలు పేరు మహేశ్వరి. మేకల అశోక్ కుమార్ తండ్రి, పుణ్యవతి తల్లి లలితాబాగు ఉప్పుగూడ వీరి ఇల్లు. ఈమె ఎస్సీ మాలకులం. జాకెట్లు చింపి కొట్టారు, తలకాయని గోడకేసి బాదారు, అనరాని మాటలు అన్నారు, ఎంటికలు పెట్టి గుంజారు, మాదిగా లంజల్లారని తిట్టారు. దేనికి ఇంప్లిమెంట్ కావటంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్? సమాధానం చెప్పాలి. మేము కోరింది అదే. వారం రోజుల నుంచి మొత్తుకుంటున్నది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమని మౌనిక ఒక్క విషయంలో అల్లే. ఈ కుటుంబంలో 2 దళిత స్త్రీలు పేరు మీద అడుగుతున్నాం. అందులో సాంకేతికంగా మౌనిక అనే ఈ అమ్మాయి, ఈ మహిళ శ్రీమతి మౌనిక మీద జరిగినటువంటి ఆ టెక్నికల్ ఇష్యూ పట్టుకున్నారు. కానీ మేము అడుగుతున్నది ఎవరిని? ఈ ఇద్దరు పేరు మీద, ఈ ఇద్దరు షెడ్యూల్ క్యాస్టు, వీళ్ళ మీద దాడి జరిగింది, అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి అని అంటున్నాం. అందులో ఏ అబ్జెక్షన్స్ టెక్నికల్గా ఒక్క పాయింట్ కూడా సమస్య లేకుండా, ఇగో మాలా కులానికి సంబంధించిన ఈమెను కాదనండి, పోలీసులు ఛాలెంజ్ చేస్తున్నాం, ఈమెను కాదనండి, ఈమెను పట్టుకున్నారు, మరి ఈమెను కాదనండి, మరి ఈమెను కూడా కొట్టి తిట్టినప్పుడు అట్రాసిటీ యాక్ట్ ఎందుకు ఇంప్లిమెంట్ చెయ్యరు? దీనికి సమాధానం చెప్పాలి డిపార్ట్మెంట్. 100% సమాధానం చెప్పాలి. ఒకవైపు పోలీస్ ఆరోపిస్తుంది, నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టింది. పాపం కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్లో నిన్న మా కులమేమో కానీ నిన్న ఒక ఆయన కులం మార్చుకున్నాడు. పాపం ఆయన మా కులం మీద చెప్తున్నారు కానీ తల్లిని పట్టుకొని ఏమో కాదు అని. కానీ చాకలి కులానికి సంబంధించిన వీర్లపల్లి శంకర్ నిన్న పాపం ఆయన కులం మతం మారుతారని సంగతి తెలుసమ్మ, దేశంలో ఎక్కడైనా వర్గం మారుతారని కూడా తెలుసమ్మ. కులం మారండి. నిన్న ఆయన వీర్లపల్లి శంకర్ రెడ్డిగా తయారైంది నిన్న. పాపం ఆయన చాకలి వారికి కూడా టికెట్ ఇచ్చినాం అనేమో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంది. పాపం పెంటగుడ్డలు ఉతికే శంకర్కి టికెట్ ఇచ్చినామని రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్నారు. కానీ వీర్లపల్లి శంకర్ కాస్త ఎర్రగా, ముఖం కూడా కొంచెం లావుగా, మంచి మందంగా ఉండేసరికి మంచి తెల్లగా ఉంటాడు ఆయన, మనిషి అందంగా ఉంటాడు ఆయన. ఈ అందంగా ఉంటాడు అనేటువంటి వీర్లపల్లి శంకర్ కాసేపు అద్దంలో చూసుకొని వీర్లపల్లి శంకర్ రెడ్డిగా మారిపోయింది నిన్న. బాధాకరమైన సంతోషకరం. మా ఊడు రెడ్డిగా మారినమ్మ, మా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గం నిన్న రెడ్డి అయిపోయింది ఆయన. మరి ఇది సంతోషపడాలన్నా బాధపడాలన్నా మాకు తెలియదు. పాపం
ఆయన రెడ్డిగా మారిపోయాడు. మారిపోయాడు రెడ్డిగా. ఈ గణేష్ అనే శ్రామికుడిని పట్టుకొని రక్తం చిందించి అన్నం తింటాడమ్మా. ఇతను మా శూద్రులు బీసీ ఎస్సీ ఎస్టీలు రోజు రక్తం చిందించి 200, 300, 500 తెచ్చుకొని ఆ 500 రూపాయలతో అన్నం తింటారమ్మా. ఇతని క్యారెక్టర్ మంచిది కాదటమ్మా. ఇతని క్యారెక్టర్ మంచిది కాదట. ఈ వీర్లపల్లి శంకర్ రెడ్డి చెప్తున్నాడు. నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీలో ఎవరికి క్యారెక్టర్ ఉందో చెప్పాలా? కాంగ్రెస్ పార్టీలో ఎవరికి క్యారెక్టర్ ఉందో చెప్పాలి. ఈయనకి క్యారెక్టర్ లేదా? ఏం తప్పు చేసిండని క్యారెక్టర్ లేదంటున్నావు? నిన్న ఈయన క్యారెక్టర్ లేదను, రివీల క్యారెక్టర్ లేదనో అన్అఫిషియల్గా చెప్పు. అన్అఫిషియల్గానేమో ఈ కుటుంబానికి క్యారెక్టర్ లేదని చెప్తున్నావు. అఫీషియల్గా ప్రెస్లోనేమో గణేష్కి క్యారెక్టర్ లేదని చెప్తున్నావు. ఏం కరెక్ట్ లేదో చెప్పాలా? మరి నువ్వు చెప్పాలా? క్యారెక్టర్ లేదా ఏందో చెప్పాలి. అది ఏందో ఆ క్యారెక్టర్ ఏంటో మరి ఎట్లనో. వాట్ ఈస్ ద డిఫైన్ క్యారెక్టర్ ఏంటి? సర్టిఫికెట్ ఇవ్వాలి, ఎంఆర్ఓ దగ్గర ఇవ్వాలి. మరి మళ్ళీ ఎంఆర్ఓ క్యారెక్టర్ ఉండాలి. 24 క్యారెట్ లేకపోవచ్చు, క్యారెక్టర్ ఉంది మనోడికి. కానీ నోరు జారిండు వీర్లపల్లి శంకర్ రెడ్డి. నోరు జారిండు, క్యారెక్టర్ లేదు అన్నాడు అఫీషియల్గా. క్యారెక్టర్ కుటుంబానికి కూడా లేదు అన్నారు. ఆ రికార్డు కూడా ఉంది మన దగ్గర. మేము కోరేది ఏంటంటే కాంగ్రెస్లో ఎవరికి క్యారెక్టర్ ఉంది? కాంగ్రెస్లో క్యారెక్టర్ ఎవరికి ఉందో చెప్పాలి. మీ ఎథికల్ది ఏమైనా ఉందా క్యారెక్టర్? మాట్లాడుకుంటే చాలా మాట్లాడాల్సి వస్తుంది. వాటి జోలికి పోవద్దు దయచేసి. మేము కేసు టేకప్ చేసింది సంఘం. అనేక సంఘాల సభ్యులు ఉన్నారు ఇందులో. అనేక రకరకాల జ్యుడిషియరీలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చిండు మొన్న డీజీపీ దగ్గరికి. మామూలు విషయమా అది? నేషనల్ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ అతను. 50 సంవత్సరాల నుంచి, ఆయన 75 ఏళ్ళు ఆర్కెస్ట్రా గారికి 55 ఏళ్ల నుంచి బీసీ ఉద్యమం నడిపిండు. హక్కుల కోసమే నడిపిండు. ఓకే, రాజ్యాధికారం కాదు, హక్కుల కోసమే నడిపిండు. హక్కుల విషయంలో ఆయన ఎవరు తప్పు పట్టరు. అంత పెద్ద నేత వచ్చి ఇగో మా వాళ్ళకి అన్యాయం జరిగిందని డీజీపీకి చెప్పాడు. అప్పుడు నేను వివరించిన, ఇగో ఈ మౌనిక ఫలానా సామాజిక వర్గంలో పుట్టి ఫలానా సామాజిక వర్గంలో పెరిగి పెద్ద అయింది. కానీ ఎక్కడ పెరిగింది, ఏ రోజు పెరిగింది, ఏ కుటుంబంలో పెరిగింది, దత్తత మాకు ఆ కాగితాలు తెలియవు సార్. మా వర్గాల కాగితాలు తయారు చేసుకోవడం రాదు సార్. అట్లా లక్షల ఎకరాలు పోగొట్టుకున్నాం సార్, భూమి కూడా కాగితాలు లేక. మాకు మాట్లాడే విధానం కూడా తెలియదు సార్. మాకు మాట్లాడే విధానం తెలియదు. 10 సార్లు కాగితం రాసిస్తాం సార్. మీకు 10 సార్లు కాగితం, మీరు ఏలు ముద్దలు తీసుకుపోయి గుంజి వేసిపిస్తేనేమో కరెక్ట్ ఉంటాయి కాగితాలు. మీరు సొంతంగా కాగితం రాయాలంటే రాయలేము ఒక్కోసారి. అది కూడా చెప్పింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలో కాగితాలు ఎందుకు రాయలేకపోతే దానికి ఎవరు సెక్యూర్గా ఉండాలి, ఎవరు నిలబడాలి, ఎవరు అడ్వకేట్కి ఇచ్చే విధులు అన్నీ చెప్పింది అది. అందుకనే ఈ సందర్భంగా ఏమంటున్నామంటే, మేము అట్రాసిటీ అంటే జనం ఎక్కడ అయోమయాల్లో గురి కాబడ్డరు అంటే, అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమన్నది కేవలము మౌనిక విషయంలో అడగలేదు. ఇగో మీరేం చేశారు ఇప్పుడు? అగో ఫలానా మౌనిక కాదు, ఈ కేసు అంతా తప్పుదోవ పట్టించారు, ఫలానా ఉద్యమకారులు ఇట్లా మాట్లాడుతారు, అట్లా మాట్లాడుతారు అని అంటారు. మరి మహేశ్వరి సంగతి ఏంది నాన్న? అయ్యా వీర్లపల్లి శంకర్ రెడ్డి, ఎర్రగా బుర్రగా ఉన్నావు శంకర్ రెడ్డి, మరి ఏం చెప్పాలి నువ్వు? మహేశ్వరి సంగతి ఏంటి? మహిళల్ని వేధించినటువంటి అబ్యూజింగ్ మీద సెక్షన్స్ అయ్యి దాని సంగతి ఏంటి? దాని సంగతి క్యారెక్టర్ లేదంటాడేమన్నా. క్యారెక్టర్ కులమానం ఇతనికి పాపం. అందుకని ఈ సందర్భంగా డీజీపీ గారితో మేము అనేది ఏంటంటే, మొత్తంగా వెరసి ఈరోజు డీజీపీ గారిని కలిసి ఇది 2వ రోజు సార్. దాదాపుగా 42 గంటలైంది. ఇప్పటికి మధ్యాహ్నం 3ంటికి 48 గంటలు అవుతుంది. మరి 2వ రోజు సార్ ఎదురు చూస్తున్నాం. పేదలు, ఇలాంటి సామాజిక వర్గం ఎక్కడో గ్రామం 160 కిలోమీటర్ల నుంచి వచ్చారు. భద్రత డీజీపీ గారికి చెప్తున్నాం మేము. ఆ రోజు చెప్పాం, అయ్యా భద్రత ఇవ్వన్నాం. ఏం భద్రత ఇవ్వలేదు. మా ఆఫీస్లో తలదాచుకున్నారు. ఆ రోజేమో బస్ స్టాండ్లో తలదాచుకున్నారు. చచ్చిపోయిన శవాన్ని ఏమో హాస్పిటల్లో మళ్ళీ పెట్టిండ్రు. పొద్దున్నే 5 గంటలకు తీసుకుపోయి సమాధి చేసుకున్నారు. వీర్లపల్లి శంకర్ రెడ్డి గారు ఏమంటారంటే, నిన్న
పాపట నీలోఫర్లో వైద్యం చేయించుకుంటుంది, ఆ చనిపోయింది వీళ్ళు తంతే చనిపోలేదు అంటాడు. నేను అంటున్నా శంకర్ రెడ్డి గారిని, ఎట్లా చనిపోయిందో చెప్పాలి అంటున్నా. ఆగలనా? ఎట్లా చనిపోయింది? ఎట్లా చనిపోయింది? చక్కగా ఆడుకుంటూ 2 నెలల పాప తన పొత్తిళ్లలో మంచిగా ఉంటూ ఆనందంగా ఉంటున్న పాప ఎట్లా చనిపోయింది చెప్పాలి. ఇది శంకర్ రెడ్డి గారు చెప్పాలి. అక్కడ ఎమ్మెల్సీ వారి పేరు ఎవరెవరి పేర్లో చెప్పాల్సి వస్తున్నాం. నేను ఎప్పుడు నోట్లో అంబేద్కర్, పూలే అనుకొని నోరుని పట్టుకొని ఎవరెవరి పేర్లో చెప్పాలి. ఏం తెలవక ఏం చేస్తాను కాబట్టి చనిపోయిందా అంటే నేను అంటానికి పోస్ట్ డెలివరీ అయితే బాగుండాలే. ఇంకా నేను 9 నెలలు కాక 10 నెలలు అయితే ఇంకా మేము దన్నినట్టయితే బాగుండేది అందులో. ప్రీ డెలివరీలో బ్రతికిన వాళ్ళు 90% పైన ఉంటారమ్మా. నేను చెప్తున్నా గైనకాలజీ రిపోర్ట్. ఒక గైనకాలజీ ప్రొఫెసర్ని అడిగిన, 7 నెలలకు పుట్టినా 8 నెలలకు పుట్టినా పౌష్టికంగా సిస్టమే. ఆఫ్టర్ డెలివరీ తర్వాతనే మనిషి క్రమంగా శక్తివంతంగా తయారైంది. ఆఫ్టర్ డెలివరీ 20 ఏళ్ళ వరకు బ్రాటప్ అవుతూ ఉంటారు. 20 ఏళ్ళ వరకు బ్రాటప్ అవుతారు. మంచిగా నీలోఫర్లో ఏమీ కాదు, ఆరోగ్యంగా ఉంది, చక్కగా మీరు చదువుకోండి, మంచిగా పెంచుకోండి, బ్రహ్మాండంగా ఉంది ఆరోగ్యం, కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్న మాటే చెప్పినరు. ఆ పాప మంచిగా తల్లి దగ్గర ఉన్నది, భయభ్రాంతులకి గురై కాలుతో తంతే అంత దూరం పడ్డాక ఆ అంత దూరం పడ్డ దాంట్లో దెబ్బ తగలడం ఒకటే కాదు, అక్కడ జరిగిన పెనుగులాట, కొట్లాట, అరుపులు, శబ్దాలు, తండ్రిని తల్లిని ఒక యుద్ధ వాతావరణంలో 2 నెలల పాప ఎంత టెర్రరైజ్ కావాలి, చిన్నతనంలో ఆ పాప మెదడు ఎంత చిట్లిపోవాలి. అది చైల్డ్ సైకాలజిస్టులతోటి చేయించేది తప్ప పోస్ట్ మార్టంలో బయటకు వచ్చే అంశాలు కావు అని చెప్తున్నాం మేము. అందుకనే వీర్లపల్లి శంకర్ రెడ్డి గారు, అయ్యా రజక సోదరులారా, మరి మీకు తెలియకుండా వారికి పేరు పెట్టాం. కులం నుంచి బహిష్కరించడం శంకర్ రెడ్డి గారిది నేను చేయలేను. అది మీ రజక సంఘాలు మీరు చేసుకోండి వారిని బహిష్కరించేది. నేను బీసీ ఎస్సీ ఎస్టీ సంఘం నుంచి మాత్రం బహిష్కరిస్తున్న వారిని శంకర్ రెడ్డి గారు. ఏమన్నారు సార్? మా కులం అంటే ఏం కులం మరి అనండి పెద్దగా. కులం నుంచి అంటే ఆయన సాగు బతుకుల కాడికి పోరుగా, సాగు బతుకుల కాడికి పోవడం, పాడమేయటం ఆయన కూడా ఇక మీదట ఏ రాజకీయ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో గానీ లేకపోతే ఇంకా ఏదైనా సొంతంగా ఎజెండా తీసుకున్నా కులం పేరు చెప్పుకొని ఎజెండా తీసుకోవద్దు, నిర్ణయం తీసుకోవద్దు. కాంగ్రెస్ పార్టీకి కూడా సూటిగా హెచ్చరిస్తున్నాం, వీర్లపల్లి శంకర్ కు రజక కులానికి ఎటువంటి సంబంధం లేదు, కులం నుంచి బహిష్కరిస్తున్నాం. ఈరోజు పాపం ఇప్పుడు స్వయం సమాధి కార్యక్రమం ఒకటి ఉంటుంది సార్. వారి సమాధిని వారే కట్టుకోవడం బ్రహ్మంగారు లాగా. ఇప్పుడు మన వీర్లపల్లి శంకర్ గారు కూడా నిన్న తన సమాధిని తానే మంచి పగడబది సిమెంట్ పెట్టి గట్టినే కట్టుకోండి రాళ్లతోటి. అయితే ఎందుకు సామాజిక సమాధి అయిపోయింది పాపం నిన్న ఆయన. మరి ఆయన దేవుడుగా మారుతాడు, దెయ్యంగా మారుతాడు తెలియదు, కానీ నిన్న సోషల్ డెత్ అయిపోయింది. ఒక్క చాకలి రజకుడు కానీ, ఒక బీసీఎస్సీ ఎస్టీ బలహీన వర్గం ఒక్క మనిషి నిన్ను అభినందించోడు ఉంటే తీసుకురా నా ముందుకి. ఎవ్వరు అభినందించలేదు నీ స్టేట్మెంట్తో. కానీ రెడ్ల కుట్ర చూసిండ్రా, మళ్ళీ బలి చేసింది ఎవరిని? మన శంకర్నే. అది పోలీస్ ఆఫీసర్స్ ఎవరు మధ్యలో? ఒక గోళ్ళ ఆయన, ఒక ఎరకల ఆయన, ఒక ఎస్సీ ఆయన. ఏదైనా కేసు అటు ఇటు అయితే ఎవరిని సస్పెండ్ చేయాలి? బీసీఎస్సీ పోలీసు వాళ్ళని చేయాలి. రాజకీయంగా ఎవరిని సమాజ్ చేశారు ఇప్పుడు షాద్నగర్లో? ఒక్క బీసీఎస్సీ ఎస్టీ ఓటు వేయకుండా వీర్లపల్లి శంకర్ని. ఇది తెలుసా అన్న నీకు? ఎర్రగా బుర్రగా ఉన్నావు కానీ ఇది తెలుసా నీకు? రాజకీయం తెలవకపోయాను. ఇక వీర్లపల్లి శంకర్ సమాజ్ పార్టీ పెట్టాలి నువ్వు, ఇక కాంగ్రెస్ని వదిలిపెట్టి. ఏం పద్ధతి? నీ కుట్ర ఆడించి జరుగుతుందో తెలుసా? నీ నోటితోటి ప్రెస్ మీట్లో బాధితుల క్యారెక్టర్ మంచిది కాదని చెప్పించిర్రనా? అది కుట్ర, అది కుట్ర. ఆడ బెల్లయ్య నాయకు పాల్గొంటాడు పాపం, పైన ఉన్న మారోజు వీరన్న తూ అని కూర్చుంటాడు బెల్లయ్య నాయకు మీద. నువ్వు బాధితుల పక్షాన ఉంటావా, నిందితుల పక్షాన ఉంటావా? ఇదేనా నాయ నీ మార్క్సిజం, నీ కమ్యూనిజం? బెల్లయ్య, ఇదేనా నీ మార్క్సిజం, కమ్యూనిజం? ఆడపోయి బాధితుల పక్షాన మాట్లాడతావా, నిందితుల పక్షాన మాట్లాడినవా? మల్లురవి గారు ఇక్కడికి వచ్చిండ్రు, బాధితులను చూసిండ్రు, ఆయన సంఘం నుంచి ఏదో సహాయం చేస్తామని చెప్పిండ్రు.
కానీ మల్లు రవి గారు కూడా నిందితుల పక్షానే మాట్లాడిండే నిన్న. ఏమి న్యాయం అన్నా? నిన్ను పార్లమెంటుకు పంపింది దేనికి? షెడ్యూల్ క్యాస్ట్ ప్రజల్ని రక్షించు, బడుగు బలహీన వర్గాలకి ప్రత్యేక నియోజకవర్గాలని అంబేద్కర్ ఇస్తే అక్కడి నుంచి వంశీ అనే ఎమ్మెల్యే, మల్లు రవి అనే పార్లమెంటు సభ్యులు ఇద్దరు చట్టసభలకు పోయి నీ ప్రజల్ని రక్షించమని రాజ్యాంగం ద్వారా నువ్వు చట్టసభలకు పోతే మమ్మల్ని గొడ్డలు పెట్టి నరికినావు కదా మల్లు రవి అంటే వంశీ. ఏమి డాక్టర్లు సార్ మీరు? ఇంతమంది వచ్చి పలకరిస్తారు కదా, రోజు 100 మంది వస్తారు ఈ బాధితులకి. ఒక్క ఎమ్మెల్యే వచ్చిండా? ఒక్క మంత్రి వచ్చిండా? ఎందుకు రావట్లే ఈ మంత్రులు? నిన్న రవి గారు వచ్చిండ్రు, జరిగింది వాస్తవమే, బాధపడుతున్నా అన్నాడు. మరి బాధపడుతున్నప్పుడు జరిగింది వాస్తవం అయినప్పుడు కొంతవరకు న్యాయంగా మాట్లాడిండు కొంతవరకు. మరి న్యాయంగా మాట్లాడినప్పుడు రా పోరాటం, శిక్షణలు పెడదాం, రా పోలీసు వాళ్ళ దగ్గరికి పోదందా? ఎందుకు మీకు ఇంత? అదే మావోడు ఎవడన్నా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గం చిన్న తప్పు చేస్తే వాడిని ఉరిశిక్ష చేసి చంపుతారుగా. వాడు చిన్న తప్పు చేస్తే వాడు కుటుంబం మొత్తాన్ని తీసుకొస్తారుగా. ఈ రోజు వరకు నిందితుల్ని అప్పీర్ చేయలే, తీసుకొచ్చి మా వాళ్ళనైతే ముసుగులు తొడిగి కొట్టి చంపి తల్లిదండ్రుల బొక్కలు కూడా ఎరగొట్టి తీసుకొని పోతారు పోలీస్ స్టేషన్. కానీ వాళ్ళకి ఆ తుకారాం రెడ్డిని ఎంత గొప్ప పేరు పెట్టుకున్నాడు. తుకారాం కబీర్ ఆలోచనలు తీసుకుపోయిన పేరు ఈయనకు పెట్టారు. సమానత్వం తుకారం చెప్పాడు, ఈయనకి అసమానత్వం టీ కోడింగ్ అయింది పాపం పెద్ద మనిషి. ఇమీడియట్గా కలెక్టర్గా చెప్తున్న నాగర్ కర్నూలుకి బర్తరఫ్ చేయండి, సర్పంచ్ నుంచి అతన్ని బర్తరఫ్ చేసి పారేయండి, గ్రామం నుంచి సర్పంచ్ నుంచి తీసి పారేయండి. మొన్న ఒక ట్రైబల్ని చేసిండ్రు, ట్రైబల్ని తెలిసి తెలవక. మామూలు ఏదో ట్రైబల్స్ ఎస్సీలు బీసీలు సర్పంచ్లు అవుతారు. ఇక ఆడ కాసుకొని వీడి ముందు నిలబడాలని, భర్త వచ్చిండని, కొడుకు వచ్చిండని, భర్త రావడం తప్పు, కొడుకు రావడం తప్పు. కానీ రెడ్లు వాళ్ళ సర్పంచ్ పదవి బీసీలకు వచ్చిందని కాసుకొని పంచాయతీ అధికారితో తీసిపారేస్తారు. ఏంటి ఇవన్నీ? నాకే ఈ సమస్యలుగా సస్తాను నేను. ఆడ ఖమ్మం పిలుస్తూ ఉంది, ఆడ బీసీ ఎస్సీ ఎస్టీల ఇండ్లు మొత్తం కూలగొట్టి ఇండ్లల్లో ఉన్న వాళ్ళని ఈడ్చుకొచ్చి పండుకున్న మంచాలు, బొచ్చలు, గిన్నెలు, గ్యాస్ స్టవ్లు మొత్తం ధ్వంసం చేసి కమ్మారెడ్ల క్రూర జేసీబీలు వచ్చి అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీల కొంపల్ని విధ్వంసం చేసి 33 ఎకరాల మీద కన్నేసి అది వాళ్ళ చేతిలో పెట్టుకోవడానికి బీసీ ఎస్సీ ఎస్టీలు నిలబెట్టి. ఈ రాజ్యమా వాళ్ళ కాడ ఇది అంటున్నా? ఇది రాజ్యం అంటాడు ఎవడన్నా? ఇదేనా నాయన రాహుల్ గాంధీ? నువ్వు అమాయకుడువా పిచ్చోడువా ఇప్పటివరకు నాకు అర్థం కాలేదు. నువ్వు ఏందో తెలవట్లేదు నాకు. ఏదంటే రాజ్యాంగం అంటాడు, ఏంది నీ పద్ధతి ఏందంటే అసలు. పోనీ రాహుల్ గాంధీ దగ్గరికి పోనిస్తావా మమ్మల్ని రేపు వస్తా అంటే మమ్మల్ని ఆడబట్టుకొని అరెస్ట్ చేసి ఆడపిల్లలు ఆడ గుంజకపోతారో తెలియదు. పోలీసులు కేసు మీద కేసు పెడతారు. అందుకనే ఈ సందర్భంగా మరొకసారి సూటిగా స్థూలంగా చెప్పేది ఏంటంటే, అయ్యా డీజీపీ గారు మిమ్మల్ని కలిశాము, 48 గంటలు కావస్తుంది రెండో రోజు. మీకే సూటిగా చెప్పాను నేను, పలానా మౌనిక పాప తల్లి సార్, పుట్టింది బీసీలలో కాదు, క్షమించండి బీసీలో, పెరిగింది ఎస్సీలలో. ఒకవేళ ఇక్కడ మీకు ఇంప్లిమెంటేషన్కి అయినా సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది పెరిగిన దాంట్లో, అయినా సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా పక్కన పెట్టండి. మీరు అట్రాసిటీ యాక్ట్ పెట్టడానికి ఇగో మరొక కోడల మీద కూడా ఈమె కన్నా ఎక్కువ కొట్టిండ్రు. ఏమని ఈమె కన్నా ఎక్కువ కొట్టిండ్రు, జాకెట్ చింపిండ్రు, ఎంటికలు బట్టి గుంజిండ్రు. మాలామాదిగ లంజల్లారా అన్నారు, సాకలి ముండల్లారని 100 సార్లు అన్నారు, మాలామాదిగ ముండల్లారని 10 సార్లు అన్నారు. ఇది సహజంగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ నోట్లో వచ్చే కూతలయ్యా గ్రామాలల్లో. మీకు గ్రామ వ్యవస్థ తెలిసో లేదో తెలియదు మరి పోలీస్ ఆఫీసర్లకి. ఎవరా నువ్వు? నేను సాగలలో పోరగాని సార్ అంట. కులమే ఆడ, మొత్తం కులమే, ఏముంటుంది పేరు కాదు ఆడ, ముందు కులం చెప్పుకోవాలి. మాలామాదిగా, సాకలోడు, మాడు, మంగళోడు అని అంటారు వాళ్ళు, ఇదే పని వాళ్ళది. అంత ఘోరంగా దుర్భాషలాడిన ఈ కోడలు, ఈ ఇద్దరి విషయంలో మేము అట్రాసిటీ యాక్ట్ అన్నాం. కానీ అక్కడ ఏదో పెద్ద డిస్కవరీ ఛానల్ పెట్టినట్టుగా ఈ అమ్మాయి బీసీలలో పుట్టింది కదా అని ఈ అమ్మాయి చుట్టూ సెంట్రీగా తిప్పి ఇదేదో పెద్ద నేరం తప్పులాగా
ఇదేదో పెద్ద నేరం చేసినట్టుగా, ఇదేదో తప్పు దొరికినట్టుగా ఈ మొత్తం కేసులో నుంచే బయటపడాలని పోలీసులు ఇదేదో అలెగ్జాండర్ విజయం లాగా తిరుగుతున్నారు. అలెగ్జాండర్ విజయం అట ఏమో బీసీ. మేము ఈ ఒక్క మనిషి గురించి నేను అడిగినా ఎక్కడైనా తీసుకురండి, పోలీస్ స్టేషన్లో కానీ, డీజీపీ గారి దగ్గర కానీ, ఇంకొక దగ్గర కానీ, ప్రెస్లో కానీ, ఈ మౌనిక ఒక్క విషయంలో నేను అడిగినా అట్రాసిటీ యాక్ట్. నేను అడిగింది కుటుంబంలో ఇద్దరున్నారు. ఈమె కూతురు కీర్తి, ఈమె భర్త ఎస్సీ. ఏ రాజకీయ నాయకుడు, ఏ బ్యూరోక్రాటు భారతదేశంలో ఎవడూ చేయనటువంటి వివాహాల్ని ఒక అమాయక తల్లి చేసింది. రామ్మ బయటికి రమ్మ. ఇంటర్ కాస్ట్లు చేసింది. ఇదేనా ఈమె క్యారెక్టర్ లేదనేది? ఇదేనా మీరు అనేది? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేయడమే ఈమె క్యారెక్టర్ లేదా? సొంత కులంలో పెళ్లి చేసుకొని 100 కోట్లు ఖర్చు పెట్టేటోడికి క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఫారెన్లో ఒక పెళ్ళి అంటే పెళ్లి చేసుకొని వచ్చి తల్లిదండ్రులు నాన్న నిన్న పెళ్ళి అయింది అంటాడు కొడుకాడ. ఫారెన్లో నిన్న పెళ్ళి అయింది అంటాడు. ఇంకో కొడుకు వచ్చి రేపు పెళ్ళి అవుతుంది నాన్న, నీకు వీలుంటే రా అంటాడు అయ్యను పట్టుకొని. వీలుంటే రావాలా. ఆడ పెళ్ళిళ్ళు అట్లా జరుగుతున్నాయి యూరోప్. అందుకని వాడు అంత మంచిగా డెవలప్ అయింది. మన కాడ పెళ్లి ఉద్యమం. బట్టి విక్రమార్క గారింట్లో పెళ్లి ఒక ఉద్యమం. మా ఇంట్లో సాగు, నీ ఇంట్లో పెళ్లి. రాకూడదా బట్టి విక్రమార్క? వచ్చి వీళ్ళకి తప్పైందని వచ్చి నీ కొడుకు పెళ్లి కార్డు ఇచ్చిపో, వీళ్ళకి నీ కొడుకు పెళ్లి కార్డు ఇచ్చిపో, తప్పైంది సార్ మా ఏదో జరుగుతున్న సమాజంలో ఈ కేసు విషయంలో నేను కొద్దిగా చేస్తలే కానీ కొంచెం తప్పైంది నాది అని బట్టి విక్రమార్క ఎందుకు చెప్పట్లే? అసలు రేవంత్ రెడ్డి మీదనే మాట్లాడితే రేవంత్ రెడ్డి అంటున్నాం, కానీ అసలు దళితుల నుంచి ఉప ముఖ్యమంత్రి అయింది కదా. మరి నీ వర్గాల ప్రజల గురించి బట్టి మాట్లాడాడేంటి బట్టి విక్రమార్క గారు? ఆయన మీదకి ఫోకస్ ఎందుకు పోవట్లేదు తెలుసా? ఏ కాంట్రవర్సీలోకి ఆయన రాడు కాబట్టి మన ఫోకస్ ఆయన మీదకి పోవట్లేదు. మన ఫోకస్ ఆయన మీదకి పోకుండా ఉండాలని ఆయన ఏ విషయంలో ఎంటర్ కాడు. ఇది ఆయన లాజిక్. మొన్న నైని కుంభకోణంలో మాత్రమే పాపం వారు వెలుగులోకి వచ్చారు. మంచి రాజశేఖర రెడ్డి లాగా పంచాగించ గట్టినమ్మా. మరి మీ ఓడే మరి మా గద్దరాన్నకి ఇంతవరకు శాంక్షన్ చేయలేదు. అది ఇన్స్టిట్యూట్ లేదు, పాడు లేదు. నువ్వు ముఖ్యమంత్రి అంటివి, ప్రజాపాలన అంటే పెద్ద భవనంలో ఉంటివి, అన్నీ ఉంటివి. మరి ఆ గద్దర్ గారికి ఇన్స్టిట్యూషన్ ఏదైతే అంటే 2 ఎకరాలు పోయి అన్నీ పోయి కాగితాల మీదకి వచ్చినాయి బొమ్మలు. అది కూడా అడుగుతాం. గవర్నమెంట్ గల్లా బట్టి అడుగుతాం. గద్దర్ కాలు పెట్టి, గద్దర్ బాడీ మీద కాలు పెట్టి రేవంత్ రెడ్డి సింహాసనం మీద కూర్చున్నాడు 100% అడుగుతాం. గద్దర్ యొక్క సోపానంగా చేసుకుని రాజ్యాన్ని పట్టుకున్నాడు. అందుకని మేము అంటున్నామయ్యా, సరే ఖమ్మం గద్దరు అన్ని విషయాలు మాట్లాడతాం, మాకు వేరే పని లేదు. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, బీసీ ఎస్సీ ఎస్టీలు, పేద అగ్రవర్ణాల గురించి మాట్లాడి న్యాయం చేసి కొట్లాడడమే జీవితంగా పెట్టుకున్నాం. మాకేం లేదు, ఇదే కార్యక్రమం. ఆ విధంగా ఈరోజు స్థూలంగా సూటిగా మరొక్కసారి డీజీపీ గారు, అయ్యా మీకు చెప్పి 48 గంటలైంది. మౌనిక పాప తల్లి, బీసీలో పుట్టింది, ఎస్సీలో పెరిగింది, అయినా మీకు అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నా మేము చేయమంటే అది కూడా మినహాయింపు. ఓకే, మరో అమ్మాయి ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఆమె తరఫున చేయాలి అని కోరుతూ, అబ్యూజింగ్ మహిళల్ని ఇష్టం వచ్చినట్టుగా కుట్టి, పేదోళ్ళు కదా పల్ల చెంపలు కొట్టిర్రు, ఎంటికలు బీకిర్రు, జాకెట్లు బీకిర్రు, మాలమాదిగ ముండలు, సాకలి ముండలని తిట్టిర్రు. మరి దానికి అబ్యూజింగ్ మహిళా సెక్షన్స్ పెట్టాలని, మర్డర్ కేసు నమోదు చేయాలని, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమి ఉండదు, ముందు మర్డర్ అన్ని కేసులు పెట్టండి, ప్రాసెస్లో విచారణలో అప్పుడు తెలుస్తాం. మేమైనా తప్పులు చేస్తే మా మీద కూడా శిక్షలు వేయండి ప్రాసెస్లో. ముందు ఈ కేసులన్నీ ఇంప్లిమెంట్ చేయాలని. ఇది తాచారం చేస్తే మీకే డ్యామేజ్, ఇది వదిలిపెట్టేది లేదు. రేపు అసెంబ్లీ స్టార్ట్ అయినా అక్కడ అడుగుతాం, అన్ని చోట్ల అడుగుతాం. గవర్నమెంట్ ఇమీడియట్గా ఇది వాళ్ళ మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపాలని కోరుతూ, రెవెన్యూ కలెక్టర్ ఇంతవరకు మరి ఏమీ వీళ్ళకి మేము అడుగుతున్న పునరావాసం 50 లక్షల రూపాయలు కనీసం ఈ కుటుంబానికి ఇవ్వాలి. ఒక పిల్లగాడికో ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళకు ఇల్లు ఇచ్చి వాళ్ళకి పోలీస్ సెక్యూరిటీ ఇవ్వాలి కొంతకాలం. ఇవన్నీ అడుగుతాం. దాని విషయంలో కూడా ఇంతవరకు స్పందన లేదు. కాబట్టి ఈ విధంగా ఇదంతా చేయాలని చెబుతూ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్ని డిపార్ట్మెంట్ కన్ఫ్యూజ్ చేస్తుంది. ఆ గ్రామంలో కొట్టినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక రకాల సమాచార సాధనాలతో మనుషుల్ని డిమోరలైజ్ చేస్తున్నారు. అయా ప్రజలారా, ఇది క్లియర్గా వినాలని కోరుతూ, మరి ఈ సందర్భంగా గద్దర్ గారి కుమారుడు సూర్యం గారు వారు మాట్లాడాలి, ప్రొఫెసర్లు తలా మాట్లాడాలి. మెయిన్గా రజకులట మరి ఇలా తీర్మానం చేసుకొని వచ్చారు, శంకర్ గారిని కులం నుంచే బహిష్కరిస్తారు. నేను బహిష్కరించట్లేదన్న, ఎందుకంటే నేను సాకలి
వర్గానికి సంబంధించినటువంటి కానీ సామాజికంగా చాకలి కులం కాదు కాబట్టి వారిని బయటికి పంపించే రైట్ నాకు లేదు. కానీ BCS/ST సమాజం నుంచి వీర్లపల్లి శంకర్ గారిని BCS/ST సమాజం నుంచి బహిష్కరిస్తున్నాం అని మీ అందరి ముందు ప్రకటిస్తున్నాం, తీర్మానిస్తున్నాం. తెలివి లేదు పాపం ఆయనకి, తెలియదు. ఇట్లాంటి ఉద్యమాలు వస్తేనే దీన్ని గౌరవించాలి. ఇట్లా ఇప్పుడే ఈ మాట అంటే ఎక్కడ అమ్మో BCS/STలు ఇంత భయంకరంగా చైతన్యంగా ఉన్నారు, ఇట్లా మనం మాట్లాడితే మనం రాజకీయంగా సమాధి అవుతాం అని కూడా సోయి లేని వీర్లపల్లి శంకర్ గారి పట్ల సానుభూతి తెలియజేస్తూ కొద్దిగా మౌనం పాటిస్తున్నాయి ఒక అరసేకన్నా. అంటే అమాయకుడు పాపం సమాధి అయిపోయింది కానీ ఇంకా నిన్ను గెలవనిస్తారా బాబు, ఎవడన్నా ఓటేస్తారని. ఇదే కదా రెడ్లు కోరుకుంది, నిన్ను ఖతం చేయాల. షాద్నగర్ అంటే రెడ్ల కోట, సాగలోడు ఎమ్మెల్యే అవుతాడా? సాగలాయన కాసుకున్నారు, రెడ్లు కాసుకున్నారు, వాళ్ళ పని అయింది, సక్సెస్ అయ్యారు నిన్న. ఏమి కుట్ర, ఏమి కుట్ర, అద్భుతమైన కుట్ర. ప్రమోషన్స్లో రెడ్లకి ఆడ పోటీగా వస్తాడో అక్కడున్న DSP యాదవ్ ఎక్కడ నొక్కారు. మంచి రెడ్ల ప్రమోషన్ చూసుకుంటారు. 20 ఏళ్ళ తర్వాత రెడ్డి పోలీస్ అధికారి DGP అవుతాడా, SP అవుతాడా, ASP అవుతాడా, అక్కడికి గొల్లాయన వస్తాడా, సాకలాయన వస్తాడా అని లెక్కలు వేసుకో. మావాడు ఏ లెక్కలు వేసుకోడు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు మా పోలీసు ఆఫీసర్, వాళ్ళు లెక్కలు వేసుకుంటారు. కాబట్టి ఏ DSP BCని వెనక్కి నెట్టాలి, ఏ CI SCని వెనక్కి నెట్టాలి అనేది వాళ్ళకి ప్లాన్ ఉంటుంది. మావానికి ఏం ప్లాన్ ఉండదు సార్. మాకు ముందు చూపు లేదు సమస్య, మాకు ముందు చూపు లేదు. మమ్మల్ని మందు చూపులో ఇరికిచ్చారని చెప్తూనే ఉన్నాం. మాకు మందు అలవాటు కూడా లేదు, మేము అసురులం, మాకు మందు చూపు అలవాటు లేదు. మీరు అలవాటు చేసి సంవత్సరానికి 1,00,000 కోట్లు వేసుకపోతారు మా రక్తంతో, ఎక్సైజ్ ట్యాక్స్. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. BRS పార్టీలో ఉన్న అనేక మంది నాయకులు ఓకే KTR గారు పోయినరు, మాకు సానుభూతి తెలియజేసిర్రు, విషయాన్ని ఖండించారు, అభినందనలు, సంతోషం. మరి మిగతా శ్రీనివాస్ గౌడ్ గారు కూడా వచ్చారు, ఆఫీస్కి 2 సార్లు వచ్చిపోయాడు, సంతోషం. మరి ఏరన్నా మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఎడిపోయారు, మా ఎర్రోళ్ళు ఎడిపోయాడు, మా బాల్కని సుమన్ జైలునే ఉండా ఇంకా జైలు, మరి ఎర్రోళ్ళు ఎడిపోయాడు, మా బాల్కని సుమన్ ఎడిపోయాడు, తలసాని అడిగిపోయాడు. మిగతా SC ST BCలు వారే కాదండి, ఒక మానవీయ సంఘటన జరిగింది. మీ పార్టీలో ప్రతినిధులు రావాలి. BJP పార్టీ మా శంకరన్న ఏడి ఫ్లోర్ లీడర్, ఏ శంకరన్న? ఆదిలాబాద్ శంకర్, పాయల్ శంకర్ మా BC ఫ్లోర్ లీడర్ ఇచ్చారు. ఏడి ఇంతవరకు పాయల్ శంకర్ అన్న కూడా ఇక్కడికి రావాలని కోరుతా ఉన్నాం. మీ పార్టీ ఫ్లోర్ లీడర్ నిర్మల్ ఎమ్మెల్యే ఎవరు? మహేశ్వర్ రెడ్డి. మరి వారు కూడా రావాలి. మీరు ఎందుకు రావట్లేదు? ఎవరు రాకపోతే వాళ్ళ నియోజకవర్గాల్లో ఆట ఆడుకుంటాం మేము రాబోయే రోజుల్లో, సమస్య లేదు. మొన్నటిదాకా ఇది పెద్ద వర్గ పోరాటం అన్నారు, సంతోషం, వర్గ పోరాటమే. ఇప్పుడు కుల పోరాటం జరుగుతుంది అణగారిన వర్గాలు. చాలా జాగ్రత్తగా ఆలోచించమని కోరుతూ మరి సూర్యం గారు మాట్లాడాలి, ఆ తర్వాత ప్రొఫెసర్ గారు మాట్లాడాలి, ఆ తర్వాత రజక సంఘం వారు కూడా ఒక మాట. సూర్యం గారు